వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు. చికిత్స పొందుతున్న 54 మంది విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ కంట్రోల్ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. తాగునీరు, ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సో ఈ స్కూల్లో 8:30, 9 o'clock ప్రాంతంలో కొందరికి స్టమక్ నొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని కంప్లైంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్ కలెక్టరేట్కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ చూసిన తర్వాత దాదాపు 47 మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ 2 kilometers ఇక్కడ నుంచి స్కూల్ కూడా, సో అక్కడికి మూవ్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ ఫిల్మ్ డెట్ టెస్ట్ చేసేసి బీపీ బాగానే ఉందా, తర్వాత ఏదైనా వెహికల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఎవరికి 47 మందికి అందరూ ఇప్పుడు నీట్గా అంటే ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి పొట్ట నొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం ఓఆర్ఎస్ వాటర్ కానీ తర్వాత 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు 10 మంది మొట్టమొదట 10 మందికి ఇలా వామిటింగ్స్ ఉన్నాయన్న విషయం మాకు తెలియజేసింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు ఇక్కడ మేము వచ్చేలోపే అప్పటికే డిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి ఎంఈఓ గారికి అలాగే ఇన్ఫార్మ్ చేసాము మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు మేడం, స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరు అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్. ఇది దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి 24 hours పడుతుంది. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమవుతుంది అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం. అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ కూడా స్టాప్ చేయించి అది తాకుండా చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా జగన్ ప్రభుత్వం జారీ చేసిన 117వ జీవో కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. అలాంటి జీవో 117ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోగా 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలను మూసివేయాలని నిర్ణయించడం శోచనీయమని అన్నారు. ఈ చర్య విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, జీవో 117ను రద్దు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్లుంది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇందులో 20,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10-20 మధ్య ఉంది. 4,992 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10 లోపు ఉంది. 501 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. 12,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. అంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం వైకాపా ప్రభుత్వం 2022 జూన్ 10న జారీ చేసిన దారుణమైనటువంటి 117 జీవో.
ఆ జీవో ప్రకారంగా ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను విడగొట్టి సమీపంలోనున్న ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ కలపాలి. అంటే ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి. 3, 4, 5 తరగతులు సమీపంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ కలుస్తాయి. కాబట్టి ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులే. దీనివల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి ఈ జీవో ప్రాథమిక విద్యకు అసనిపాతం లాంటిది. ఈ జీవోను రద్దు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో పాటు గతంలో టీడీపీ కూడా ఈ జీవోను రద్దు చేయాలని ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి టీడీపీ కూటమి ఈ జీవోను రద్దు చేయకపోగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని సాకు చూపి 10 లోపు విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ మూసేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇది దారుణం. ఆ ప్రకారంగా అయితే రాష్ట్రంలో 4,992 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూసివేయబడతాయి. ఆ ఊర్లలో స్కూల్లే ఉండవు, ఎలిమెంటరీ స్కూలే ఉండదు. ఇది విద్యా హక్కు చట్టానికి పూర్తి వ్యతిరేకం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం 10 లోపు విద్యార్థులుండే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గతంలో వైకాపా ప్రభుత్వం 2022 జూన్ 10న జారీ చేసిన జీవో 117ను ఉపసంహరించుకోవాలని, 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్రం, రాష్ట్రంలోనూ నూతనంగా కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిత్యావసరాల ధరలు తగ్గలేదని, ధరల అదుపునకు తక్షణ చర్యలు చేపట్టకపోతే వచ్చే నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ రేచర్లపేటలోని సిపిఐ కాకినాడ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంగళవారం విజయవాడ దాసరి భవన్లో జరిగే భూ బాధితుల సదస్సుకు పెద్ద సంఖ్యలో సభ్యులు తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, అప్పలరాజు, జిల్లా సమితి సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయింది. కూరగాయల ధరల దగ్గర నుంచి, నిత్యావసర ధరల దగ్గర నుంచి, అన్ని స్కూల్ ఫీజు ధరల నుంచి అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ ధరల మోత తగ్గించాలని సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయాలని పార్టీ పిలిపించింది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే భూ కబ్జాగాలకు, భూ ఆక్రమణకు గురయ్యారో మీరందరూ కూడా 28వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి భవన్కి రావాలని కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జరిగిన అవినీతి ఎందుకు కూడా ఏసీ విచారణ, సిబిఐ విచారణ జరపాలని, ఇప్పటికైనా ప్రజలు మేలు చేయాలని కోరుతున్నాం. అసలైన ముఖ్య గెలవాలంటే కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో, అంటే ఉచిత బస్సు, అదేవిధంగా గ్యాస్ బండ్లు చాలా ఇచ్చింది. అమ్మఒడి ఎవరుంటే వాళ్ళకి నీకా అనేసి మొత్తం నువ్వేమైతే చెప్పావో ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని కోరుతున్నాం. దీనికోసమే ఈరోజు సిపిఐ జిల్లా కార్యవర్గం నిర్ణయించింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తూ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఒడిశా నుంచి అనకాపల్లి జిల్లా గుండా లారీలో తరలిస్తున్న 912 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్పీ దీపిక వెల్లడించారు. గంజాయి తరలింపుతో సంబంధం ఉన్న 2 నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారని, మరో 5గురిని పట్టుకోవాల్సి ఉందని వివరించారు. పట్టుకున్న గంజాయి విలువ 45 లక్షల వరకు ఉంటుందని సమాచారం. నిన్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ని పట్టుకొని ఈ ట్రక్లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు.
దేంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం 2 అక్యూజ్ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 lakhs పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపటానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో. ఆ బీట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పాలకొల్లు పట్టణంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామనాయుడు పార్కుల అభివృద్ధి కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం. తోరంగిలో విశ్వమాత మదర్ తెరిసా జయంతి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన పి సేవా సంఘం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 54 మంది విద్యార్థులకు అస్వస్థత. నిత్యావసరాల ధరలను అదుపు చేయండి, లేదంటే 1 నుంచి ధర్నాలు చేస్తామంటూ సిపిఐ నేత తాటిపాక మధు హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.